హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోని చూసాక ఒక లైక్ వేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా అయిపోయి ఇడ్లీ, వడ, దోశ ఇలా దేంట్లోకైనా మీరు చాలా ఈజీగా చేసుకోగలిగే టమాటో చట్నీ అండి ఇది. దీన్ని కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించడానికైతే వచ్చేసానండి. సో దీనికోసం మనం ఈ విధంగా ఒక 2 టమాటోస్ అండ్ ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచ్ అల్లం ముక్కని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఆయిల్ అనేది ఏం వేయకుండా వీటిని ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేపేసుకొని ఇవి చల్లడానికి ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచేసాను. తర్వాత అదే కడాయిలో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ అండ్ ఇలా మీ కారానికి సరిపడా ఒక 5 నుంచి 6 ఎండుమిర్చిని కూడా వేసుకొని మన ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో నేను ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేస్తున్నానండి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో కాకపోతే యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీలో నేనైతే యాడ్ చేసి మన టమాటోస్ సాఫ్ట్ అండ్ మషీగా అయ్యేంత వరకు అయితే దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి. మనకి లిడ్ క్లోజ్ చేస్తే త్వరగా కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మన టమాటోస్ అనేవి సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న పప్పులు అండ్ మనం కుక్ చేసుకున్న టమాటో మిక్చర్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్సీ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా 5 నిమిషాల్లో మన టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది కదా. సో చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.